మన తెలుగు వాళ్ళు ఎంతగా ఇష్టపడతారో అంతగా భయపడేటటువంటి ఒక ఆకుకూర ఉంది. ఇదే గోంగూర. అయితే దీని వెనక శాస్త్రీయత ఏమన్నా ఉందా? నిజానికి మన ఆరోగ్యాన్ని కాపాడటంలో ప్రకృతి మనకిచ్చిన వరం ఆకుకూరలు. మరి ఎన్నో పోషకాల నిదైనటువంటి గోంగూర విలువ, అలాగే దీనికి సంబంధించిన పూర్తి సమగ్ర సమాచారం మీకు తెలుసా? తరతరాలుగా మన వంటగదిలో గోంగూరకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే దీంతో మనం చేసేటువంటి వంటకాలు కేవలం రుచి కోసం మాత్రమేనా, లేకపోతే ఆరోగ్యానికి ఏమైనా ఉపయోగపడతాయా? గోంగూర తినే వాళ్ళకి కొన్ని రకాల జబ్బుల నుంచి రిలీఫ్ లభిస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. అలాగే కొంతమంది ఇది వాడిన వాళ్ళు వాతం చేస్తుందని చెబుతూ ఉంటారు. దీని వెనక అసలు నిజం ఏమిటి? ఆయుర్వేదంలో గోంగూర గురించి చాలా గొప్పగా చెప్పారు. కానీ ఈ పురాతన జ్ఞానం నేటి జీవన శైలికి ఎంతవరకు సరిపోతుంది? ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ప్రతి వాళ్ళకి అవసరమైన ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇదే మన తెలుగు వాళ్ళు బాగా ఇష్టపడేటువంటి గోంగూర, అలాగే బాగా భయపడేటువంటి గోంగూర. దీని వెనక అసలు నిజాలు తెలుసుకుందాం. అలాగే దీని ప్రత్యేకతల్ని, దీని సైడ్ ఎఫెక్ట్స్ని, అలాగే దీని ఇతర ఈ మధ్య జరిగిన అధ్యయనాన్ని, వీటన్నిటిని కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఒక ముక్కలో గోంగూర గురించి చెప్పమంటే ఇది అమృతం అని చెప్పొచ్చు నిజానికి. కాబట్టి ఇది తెలుసుకుందాం. మనకు తెలియకుండానే మన ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది. మీరు గమనించారా? ఒకప్పటిలాగా మీరు లేరు ఇప్పుడు. మన నిత్య జీవితంలో ఎదురయ్యేటటువంటి ఒత్తిళ్ళు, కాలుష్యం, అలాగే పోషకాలు లేని ఆహారం, ఇలాంటివన్నీ కూడా ఈ పరిస్థితికి ప్రధాన కారణాల కింద ఉంటున్నాయి. దీనికి ఒక పరిష్కారం ప్రకృతిలో ఉంది. ఇది ఆయుర్వేద సిద్ధాంతం. ఆయుర్వేదం ప్రకారంగా ఇక్కడ మనం పంచమహాభూతాత్మకం అంటాం. అంటే ఏంటంటే మన శరీరం పంచమహాభూతాలతో తయారైంది. మన చుట్టూ ఉండేది కూడా పంచమహాభూతాలే. కాబట్టి పంచత్వం చెందటం అంటే ఏంటంటే దాంట్లో మమేకమైపోవటం. ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి మొక్క, ప్రతి ఆకు మనకి ఆరోగ్యాన్ని ఏదో రకంగా ఇస్తూనే ఉంటుంది. ఇది మనం గ్రహించాలంతే. ముఖ్యంగా మన ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయి. మనం తీసుకునేటువంటి ఆహారం, ముఖ్యంగా ఆకుకూరలు, మన శరీరానికి బలమైనటువంటి శక్తిని ఇస్తాయి. పుల్లటి రుచి, ఆరోగ్య ప్రయోజనాలతో కూడినటువంటి ఈ గోంగూర ఈ కోవకి చెందింది. మరి ఈ గోంగూరలో ఉండేటువంటి గొప్పతనం ఏమిటి? అలాగే ఒకవేళ దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఇది తెలుసుకుందాం. ఈ శక్తివంతమైనటువంటి ఆకుకూరలో ఉండేటువంటి గోంగూర గురించి ప్రతి వాళ్ళు నిజానికి తెలుసుకోవడం అవసరం. నేటి ఆధునిక శాస్త్రం కూడా ఈ విషయాన్ని రుజువు చేస్తుంది. గోంగూరలో ఉండేటువంటి ప్రత్యేకమైన అంశాలు ఏమిటి? ఇవి మన ఎముకల్ని ఎలా బలంగా మారుస్తాయి? అలాగే రక్తహీనత లాంటి సమస్య నుంచి ఎలా బయటపడవచ్చు? ఇలాంటి విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. కేవలం ఆయుర్వేదంలోనే కాదు, ఆ మాటకు వస్తే ఆధునిక శాస్త్రంలో బాటనీ పరంగా కానీ, అలాగే మెడిసినల్ బాటనీలో కానీ, ఇలాగా అనేక రంగాలలో ఈ గోంగూరకి సంబంధించినటువంటి అధ్యయనాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఒక గొప్ప ఔషధం కింద గుర్తించాయి అన్ని రంగాలు కూడా. ఈ ముఖ్యమైనటువంటి శాస్త్రీయ విషయాలన్నింటినీ కూడా మనం తేలికపాటి భాషలో చెప్పుకుందాం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గోంగూరలో ఉండేటువంటి పోషకాల శక్తి. చూడండి, పోషకం అంటుందండి ఎవరికైనా ఏమనుకుంటారు అంటే అది బియ్యం, బంగాళదుంపలు, గణుసుగడ్డలు అంటే చిలకడ దుంపలు, అలాంటి వాటిలోనే పోషకాలు ఉంటాయేమో అనుకుంటారు. పోషకం అంటే ఏంటంటే శరీరాన్ని పోషించేది, అంటే నరిష్ చేసేది. అవి మైక్రో ఎలిమెంట్స్ ఉంటాయి, మ్యాక్రో ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఆహారపు అలవాట్లు ఆరోగ్యానికి మూలం. ఇది ఆయుర్వేదం స్పష్టం చేస్తుంది. గోంగూర ఒక బలవర్ధకమైనటువంటి ఆకుకూరగా మనకి తెలుసు. దీంట్లో అనేక అంశాలు ఉంటాయి. అంటే B9, B కాంప్లెక్స్, ఇలాంటి అనేకం, వాటితో పాటుగా మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, మెయిన్గా ఐరన్ లాంటి అనేక రకాల ఖనిజ లవణాలు దీంట్లో సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఇది ఒక నిధి అంటాం మనం. అలాగే దీంట్లో రిబోఫ్లేవిన్, ఇంకా కెరోటిన్లు, ఇలాంటివి కూడా దీంట్లో ఉంటాయి. ఈ పోషకాలన్నీ కూడా, ఈ సూక్ష్మమైన అంశాలన్నీ కూడా మన శరీరం ఆరోగ్యంగా పనిచేయడానికి అవసరం కింద ఉంటాయి. కాబట్టి ఇది అవసరం అని చెప్పొచ్చు. తరచుగా గోంగూరని ఆహారంగా మీరు ఎంత వీలైతే అంత తీసుకోవటం వల్ల ఈ పోషకాల లోపం నుంచి మీరు బయటపడవచ్చు. మరొక మాటలో చెప్పాలంటే ఇది ఒక మల్టీవిటమిన్ క్యాప్సూల్ లాగా, ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ మెడిసిన్ లాగా మీకు పనిచేస్తుంది. ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇది ఎముకలకి బలాన్ని ఇస్తుంది. మనం తీసుకునేటువంటి ఆహారం మన నిర్మాణంలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అందుకే చేయతే అన్నాది బిహి అంటుంది ఆయుర్వేదం. గోంగూరలో ఉండేటువంటి పోషకాలు, ముఖ్యంగా మెగ్నీషియం కానీ, ఫాస్ఫరస్ కానీ, కాల్షియం కానీ, ఇవన్నీ మన ఎముకలకు చాలా అవసరం. గోంగూరని మీరు తినటం వల్ల ఈ పోషకాలు శరీరానికి అందుతాయి. గోంగూర ఎముకలకి
బలాన్ని ఇస్తుంది, దృఢంగా మారుస్తుంది, ఎముకల సాంద్రతని పెంచుతుంది. వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడటం అనేది సహజం మామూలుగా. అలాంటి సమయంలో గోంగూరను ఆహారంలో మీరు చేర్చుకుంటే, దీన్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. గోంగూరని తీసుకోవటం వల్ల జుట్టు కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది, అలాగే జుట్టు రాలటం తగ్గుతుంది, జుట్టు నిగనిగలాడుతుంది. ఇది దీని ప్రత్యేకత. అసలైన విషయం ఏంటంటే, కాలేయం ఉంటుంది కదా, లివర్ ఆరోగ్యం కోసం మీరు గోంగూరను వాడుకోవచ్చు. లివర్ డీటాక్సిఫికేషన్కి ఇది ఉపయోగపడుతుంది. ఈ రోజులలో మన ఆహారపు అలవాట్లు అన్నీ కూడా లివర్ని చెడగొడుతున్నాయి. అలాగే రకరకాల మందులు, ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్, ఇక ఆల్కహాల్ అయితే సరే. ఇలాంటి సందర్భాల్లో లివర్ని శుద్ధి చేయడానికి, డీటాక్సిఫై చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇలాగా మన శరీరం దేంతో పనిచేస్తుంది? జీర్ణ వ్యవస్థతో పనిచేస్తుంది. కాబట్టి ఈ జీర్ణ వ్యవస్థ లోపల పెరిగిపోయినటువంటి టాక్సిన్స్ని బయటకు పంపించడానికి కాలేయం కీలకమైన పాత్ర పోషిస్తుంది. గోంగూరలో ఉండేటువంటి అద్భుత గుణాలు ఈ టాక్సిన్స్ని తగ్గిస్తాయి. గోంగూర ఆకుల రసం దీన్ని తీసుకుంటాం వల్ల శరీరంలో చేరినటువంటి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గోంగూరని మామూలుగా ఆకుకూరలాగా తినటం వల్ల కాలేయం శుభ్రపడుతుంది. అలాగే కాలేయ సంబంధిత సమస్యలు కూడా దూరం అవుతాయి. గోంగూరని ఆహారంలో మీరు చేర్చుకున్నారనుకోండి, మీ ఈ విలువైనటువంటి కాలేయం తన పనిని బాగా సమర్థవంతంగా చేయగలుగుతుంది. ఇక ఎవరికైనా గోంగూర అండంతోనే గుర్తుకు రావాల్సింది ఎనీమియా, అంటే రక్తహీనతని చక్కదిద్దుకునే ఒక చక్కటి ఆహార ఔషధం ఇది. ఆయుర్వేదం ప్రకారంగా మన శరీరంలో రక్తం శుభ్రంగా పోషకాలతో నిండి ఉండాలి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తి సరిగ్గా లేదనుకోండి, రక్తహీనత అంటే ఎనీమియా వచ్చేస్తుంది. గోంగూరలో ఐరన్ ఉంటుంది, అలాగే క్లోరోఫిల్స్ ఉంటాయి. మంచి పచ్చటి రంగులో ఉందే అది క్లోరోఫిల్. అలాగే సోడియం, ఫాస్ఫరస్ లాంటి పోషకాలు కూడా ఉంటాయి. ఈ పోషకాలన్నీ శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతాయి. ఈ గోంగూరలో ప్రత్యేకత ఇదే, అంటే ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియాలో గోంగూర అనేది ఒక మెడిసిన్లా పనిచేస్తుంది. రక్తహీనతతో బాధపడేవాడు గోంగూరని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఈ సమస్య నుంచి బయటపడచ్చు. ఇక అన్నిటికీ మించి హార్ట్ డిసీజెస్ని ప్రివెంట్ చేస్తుంది, చెక్ పెట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. గోంగూర గుండె సంబంధిత వ్యాధులకి ఒక మంచి ఆహార ఔషధం. కంటి చూపును మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడుతుంది. రేచీకటి ఉన్నప్పుడు దీన్ని తింటే ఆ సమస్య తగ్గుతుంది. దగ్గు, ఆయాసం, తుమ్మల సమస్య ఉన్నప్పుడు తీసుకున్నా కానీ మంచిది. దీంట్లో ఉండేటువంటి యాంటాక్సిడెంట్లు కిడ్నీ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ నుంచి కాపాడతాయి. దీన్నే కొంతమంది పుంటి కూర అని కూడా అంటూ ఉంటారు. దీంట్లో ఫోలిక్ యాసిడ్ అనేది పుష్కలంగా ఉంటుంది కాబట్టి గర్భిణీలు దీన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. గోంగూర చాలా ఆరోగ్యకరమైన ఆకుకూర అయినప్పటికీ కూడా అతిగా తిన్నారనుకోండి కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ఎందుకంటే గోంగూరలో ఆక్సాలిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇది శరీరంలో ప్రతికూల ప్రభావాన్ని చూపించవచ్చు. ఆ ప్రభావాన్ని గురించి మనం తెలుసుకోవటం అనేది అవసరం. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్లో ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే, అతి ముఖ్యమైనది ఈ రోజుల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంది ఒకటి ఉంది. మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలు. గోంగూరలో ఉండేటువంటి ఆక్సాలిక్ యాసిడ్ మూత్రపిండాల్లో రాళ్లను పెంచుతుంది. ఇది కాల్షియంతో కలిసి కాల్షియం ఆక్సిలేట్ స్ఫటికాలని, అంటే కాల్షియం ఆక్సిలేట్ క్రిస్టల్స్ని ఏర్పరుస్తుంది. ఈ స్ఫటికాలే కిడ్నీ స్టోన్స్ కింద మారతాయి. కాబట్టి మూత్రపిండాల సమస్యలు ఉన్నప్పుడు, ఇంకా రాళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పుడు గోంగూరని తీసుకోకపోవడం మంచిది. ఒకవేళ బాగా ఇష్టపడుతుంటే బాగా తక్కువ మోతాదులో దీన్ని తీసుకోవడం మంచిది. ఇక శరీరంలో వాతం ఎక్కువ ఉన్నా, నొప్పుల సమస్యలు ఉన్నా కానీ దీన్ని అవాయిడ్ చేయడం మంచిది. కొన్ని రకాల శరీర తత్వాలు ఉన్నప్పుడు గోంగూర సరిపడకపోవచ్చు. గోంగూర చల్లదనాన్ని కలిగి ఉంటుంది కాబట్టి దగ్గు, ఆయాసం, ఇలాంటి జలుబు లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇది కొంతమందికి ఇలాంటి సందర్భాలలో మంచిది కాదు. మామూలుగా ఇతరత్ర మంచిది, ఇమ్యూనిటీని పెంచుతుంది, విటమిన్ సి ఉంటుంది, కానీ కొంతమందికి పడకపోవచ్చు. అలాగే ఆయుర్వేదం ప్రకారం ఇది వాతాన్ని పెంచుతుంది. దీనివల్ల కీళ్ళ నొప్పులు, శారీరకంగా నొప్పులు రావటం, మయాల్జియాస్ ఇలాంటివి ఉండొచ్చు. అలాంటి సందర్భాల్లో దీన్ని తీసుకోకపోవడం మంచిది. కొంతమందికి దీంతో ఎలర్జీలు కూడా రావచ్చు, దద్దుర్లు ఇలాంటివి రావచ్చు. కాబట్టి అలాంటి తత్వం ఉండేవాడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక గర్భిణీలు, పాలిచ్చే తల్లులు ఏమన్నా దీని గురించి శ్రద్ధ పెట్టాలనేది కూడా తెలుసుకోవాలి. గోంగూరలో ఫోలిక్ యాసిడ్ లాంటివి ఉన్నప్పటికీ కూడా ఆక్సాలిక్ యాసిడ్ కూడా ఉంటుంది. గర్భిణీలు లేదా ఈ పాలిచ్చే తల్లు గోంగూరను తినే ముందు వైద్య సలహా తీసుకోవటం మంచిది. ఇది ఉంటుంది కాబట్టి ఇది శరీర తత్వానికి తగ్గట్టుగా దీన్ని తీసుకోలేదనుకోండి ఇబ్బందులు ఏమన్నా రావచ్చు. కాకపోతే అది డ్రగ్ సైడ్ ఎఫెక్ట్ లాగా సీరియస్గా ఉంటాయని కాదు, కానీ ఇబ్బందులు అయితే ఉండొచ్చు కొంతమందికి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ముగింపుగా ఒక ముఖ్యమైన మాట మీకు విన్నవించాలి. మన శరీరానికి, మన ఆరోగ్యానికి గోంగూర ఒక ఔషధం, ఒక దివ్యమైన ఔషధం.
పోషకాల నిధి అయినటువంటి ఈ గోంగూరని కేవలం ఏదో పచ్చడి పప్పు కోసం మాత్రమే కాకుండా ఒక ఔషధంలాగా వారానికి 2 సార్లు ఏదో ఒక రూపంలో తీసుకోవడం మంచిది. ఈ ఆహారపు అలవాటు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంచుతుంది. ఆకుకూరల ఆకుపచ్చని రంగులాగా మీ జీవితం ఆరోగ్యంతో ఆనందంతో నిండి ఉండాలి అంటే ఇలాంటి ఆకుకూరలని మీరు మీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ప్రకృతిలో ఉండేటటువంటి ఈ అద్భుతమైన వరాలను ఉపయోగించుకుంటూ ఆరోగ్యకరమైన జీవనాన్ని మీరు సాగించాలి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. ఆరోగ్యం అనేది డబ్బు కంటే చాలా గొప్ప సంపద. అందుకే హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. కాబట్టి దీన్ని మీరు కాపాడుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ ఉంటుంది కదా, అది సర్వ్ అవుతుంది. అంటే ఏమిటి, అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష ఇవన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే ఇంకొక విషయం, మీరు చిన్నప్పటి నుంచి కూడా మీ తల్లిదండ్రులు గోంగూర తినమని మీకు చెప్తూ ఉంటే మీరు దాన్ని ఇష్టపడకుండా వదిలేశారా? ఇప్పుడు దీని గురించి తెలుసుకొని తినడం మొదలుపెట్టారా? మొదలుపెట్టిన తర్వాత మీ ఆరోగ్యంలో ఎలాంటి మార్పు వచ్చింది? అలాగే గోంగూర రుచి మీకు ఎలా అనిపిస్తుంది? అలాగే గోంగూరతో చేసినటువంటి మీకు ప్రత్యేకమైన ఇష్టమైన వంటకాలు ఏమిటి? దీన్ని ఇలా తయారు చేసుకుని తినడం వల్ల కేవలం రుచి మాత్రమే కాకుండా ఇతరత్ర ఏమైనా మీరు ఆరోగ్య లాభాలు పొందారా? ఇలాంటి మీ అనుభవాల్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అప్పుడు ఇది మన తోటి సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అంటే మీ నుంచి రావటం అనేది ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. కాబట్టి ఒక హెల్దీ కమ్యూనిటీ దీంతో బిల్డప్ అవుతుంది, బయాస్ లేకుండా. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.